నల్గొండ జిల్లా నగరికల్ మండలం తాటికల్లు గ్రామంలో పంపకాల విషయంలో తలెత్తిన తగాదాలు. తాటికల్ గ్రామంలో ఒకే కులానికి ఒకే కుటుంబానికి చెందిన నాయనమ్మల భాగంలోని భూ పంపకాల్లో తలెత్తిన వివాదాలు. దీంట్లో రామలింగం మరియు ముచ్చుపోతల వెంకన్న మధ్య పూర్వం నుండి బాగా పంపకాల గొడవలు ఏర్పడి పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ ముచ్చుపోతల వెంకన్న అనే వ్యక్తి మాకు రావాల్సినటువంటి భూ పంపకానికి సంబంధించిన మొత్తం పైసలు మేము చెల్లించినప్పటికీ మాకు రిజిస్ట్రేషన్ చేయకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ముచ్చుపోతల వెంకన్న అనే వ్యక్తి చీకటి దందా చేస్తూ మాపై దౌర్జన్యానికి పాల్పడుతూ పోలీసు వారిని తన చేతుల్లో పెట్టుకుని మాపై కేసులు పెట్టి పలుమార్లు స్టేషన్ పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు. తాతలు, తండ్రులు, నాయనమ్మలు కాలం నుండి మేము మా వాటాలో ఉన్నటువంటి భూమి మీద కబ్జాలు ఉన్నప్పటికీ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా పొలం చుట్టూ ఒక కంచెను ఏర్పాటు చేసి మమ్మల్ని మా పొలం సేద్యం చేయకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని పోలీసు వారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పక్క మటే ల్యాండ్ నేను పొద్దున్న లేచి ఇక్కడనే ఉంటున్నా. ఇప్పుడు 60-70 సంవత్సరాల నుంచి కూడా మేము చూసుకుంటూనే ఉన్నాం. వాళ్ళ అమ్మమ్మది వాళ్ళ నాయనమ్మది బాగా ఇప్పుడు నూనె రామలింగం నూనె సైదులది భాగస్తులు వాళ్ళు ముగ్గురు అక్కలు చెల్లాలది వాళ్ళ బాగా ముగ్గురికి సమానంగా ఉండాలి. వాళ్ళకి పట్టు చేయమంటే శాస్త్రలేడు వాళ్ళకు పోయి ఆ కబ్జా మీద వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు పట్టు చేయమంటే ఇట్లా ఇబ్బందులు పెట్టి వాళ్ళని అప్లపాలు చేసి కేసులు పెట్టి వాళ్ళని ఇది చేస్తుండు. ఏమో భూమించబోతున్నా ఎంకన్నా దాని గురించి మీరు ఊళ్ళో పెద్ద మనుషులు కూడా బదనామా చేసి వాళ్ళ మీద అభినందనలు మోపి వాళ్ళని ఇబ్బందులు పెడుతుండు. వాళ్ళ పట్ట వాళ్ళకుంటే వాళ్ళ కాళ్ళకి సంబంధమే లేదు. నూనె రామలింగం కానీ నూనె సైదులు కానీ వాళ్ళ మీద ఏ చర్య చేసుకోకుండా వాళ్ళ జాగాలో వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఇబ్బందులు పెట్టడం ఎందుకు? వాళ్ళ దానికి చేస్తే సరిపోద్ది కదా. మాది తాటికల్ గ్రామం, నగరికల్ మండలం, నల్గొండ జిల్లా. మా భూమి నాయనమ్మల పూర్వం నుంచి వారసత్వంగా ఉన్న భూమి, మా ల్యాండ్. అందులో మాకు పట్టా లేకుండా మమ్మల్ని ఇబ్బందుల పాలు పెడుతున్న మన వెంకన్న, ముచ్చపోతుల వెంకన్న, సన్ ఆఫ్ భిక్షం మమ్మల్ని చాలా 10 సంవత్సరాల నుండి ఇబ్బందుల పాలు పెట్టడం, పట్టా చేయకుండా కడీలు బాతిచ్చి 4-5 లక్షలు ఖర్చు పెట్టించి పట్టా చేస్తానని పెద్ద మనుషుల ముందర ఒప్పుకొని కూడా మళ్ళీ ఇప్పుడు చేయకుండా ఇబ్బందుల పాలు పెట్టడం, కేసులు పెట్టడం అన్నీ ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని. ఒక ట్రాక్టర్ వచ్చిన ట్రాక్టర్ను దున్ననీయకుండా ఆపడం, ఆ బోరు పీకేయడం, కరెంటు కట్ చేయడం, తీగ లాక్కొనియలేదు. ఒక బిట్టుల బోరు ఉంటే ఆ బోరుకు తీగ లాక్కుంటా అంటే లాక్కునే ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది, చాలా ఇబ్బంది పడవ చేయొద్దు అంటుండు సార్. చేయొద్దనే మమ్మల్ని చేయనీయట్లేడు. సరే మీరు కూడా చేయొద్దని మీ అని అంటే ఆయన చేసుకుంటాడు, మమ్మల్ని చేసుకొనివ్వట్లేదు. ప్రస్తుతం పరిస్థితి అసలు ఆయనకు మాకు మధ్యలో పంచాయతీ ఏమున్నా భూమి ఎవరి భూమిలో వాళ్ళమే ఉన్నాం. మాకు కావాల్సింది పట్ట, నాయనమ్మల ద్వారా వచ్చిన భూమి కాబట్టి ఆయనకు 10 ఎకరాలు ఉంటే మాకు 5 ఎకరాలు ఉండాలి. ఆ పట్ట కోసమే మాకు ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. భూమి బరాబరు ఉన్నాం, పట్టానే ఆయనకు ఎక్కువ ఉంది, పట్ట మాకు తక్కువ ఉంది. ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి అవతల పెద్ద మనుషులను, వాళ్ళని వీళ్ళని అధికారులను అందరినీ పొలిటీషియన్ అన్నీ ఏదో చెప్పి వాళ్ళ మీద అనవసరమైన విషయాలు మాట్లాడి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నాం, మమ్మల్ని ఇబ్బందుల పాలు పెడుతున్నాం. మా పట్ట మాకు చేస్తే ఆయనకు మాకు ఏ గొడవ ఎలాంటి సంబంధం లేదు. మాకు కావాల్సింది మా పట్ట మాకు చేయమంటారు. అవి మాకు సంబంధం లేని కూడా నేను మేకలు కాసుకుంటా, తాడి చెట్లు ఎక్కుంటా, తాళ్ళకి ఇస్తాం మేము యాదవ్సే. కానీ నేను కూడా ఏదో ఎవరో దొరికిరాని అందులో నన్ను కూడా ఒక కేసు పీడియాట్ కింద అది బియ్యం కేసు అని నన్ను కూడా ఇరికిచ్చిండు. కేసు ఉంది, కేసులో పాలు పెట్టించిండు. నిమ్మ చెట్లు చచ్చిపోయినాయని వరద నీరు వచ్చి అవి నిల్వ ఉండి అల్ల తోటల చెట్లు చనిపోతే కూడా అవి నానీలే వచ్చి పడ్డాయని అదొక కేసు చేయించిండు. ఎప్పుడు ఇదే ఇబ్బందులు పాలు పెడుతుండు. మా తమ్ముడు ఒకసారి నల్గొండ పోయి వస్తుంటే ఆయన మీద అటాక్ చేసిరు. 2000 ఇంటి మీద ఒకసారి దాడి చేసిరు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర, ఇప్పుడు ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. మా డిమాండ్స్ ఏం లేవు సార్, మా పట్ట మాకుంటే చాలు. ఓన్లీ ఏం పంచాది లేదు మాకు ఆయనకు. చెప్పు
ఆయనకు మాకు వెంకన్నకు మాకు ఎలాంటి గొడవలు లేవు. ఓన్లీ పట్టా విషయంలో యువతలవతల వాళ్ళని పెద్ద మనుషులను అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళు సంబంధం లేకున్నా కానీ వాళ్ళ పేర్లు చెప్పడం ఆయన మీడియాకు చెప్పుకొని అంతా ఇబ్బందుల పాలు పెడుతుండు. మాకు అలాంటివి గొడవలు పెట్టుకోవాల్సిన ఉద్దేశమే లేదు. మా పట్ట మాకు సమానంగా మా ల్యాండ్ ఎంత ఉందో అంతవరకు మాకు పట్టా చూపిస్తే ఏ గొడవ లేదు.